సభాధ్యక్షులు కృష్ణ గారు, వేదిక మీద ఉన్న విజయరా గారు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, విప్లవ, వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక ఉద్యమ ప్రియులారా, చలసాని ప్రసాద్ గారికి ముందుగా విప్లవ జోహార్లు. నేను ఒక నిమిషం ఆయనతో ఉన్న సాన్నిధ్యం చెప్పి సబ్జెక్టులోకి వస్తాను. ఎప్పటి నుంచో విన్న 1982 గుడివాడ విరస మహాసభల్లోనే ప్రత్యక్షంగా చలసాని గారిని చూసింది. తిరిగి ఒక కొద్ది కాలానికే ఏలూరు దగ్గర పెద్దవేగి భూ పోరాటంలో భాగంగా ఏలూరు సభలో ఒకే వేదిక మీద పంచుకున్నాం. తుమ్మలపల్లి వేణుగోపాలరావు గారు, హస్బెండ్ ఆఫ్ కృష్ణాబాయి గారు, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు మేము తరచుగా కలిసేవాళ్ళం. అప్పుడు చలసాని గారి బ్యాక్గ్రౌండ్ వివరించేవారు. ఆ తర్వాత 94 జనవరి 29 నెల్లిమర్ల కాల్పులు జరిగిన తెల్లారి కేజీహెచ్ లో కృష్ణాబాయి గారు, చలసాని గారు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా సాన్నిధ్యం ఏర్పడింది. ఆ తెల్లారే నెల్లిమర్ల జరజాపేట నెల్లిమర్ల కార్మికుల అంత్యక్రియలకు కూడా కృష్ణాబాయి గారు, చలసాని ప్రసాద్ గారు హాజరైనప్పుడు ఆ నెల్లిమర్ల ఉద్యమంతో కూడా వారికి సాన్నిధ్యం ఏర్పడింది. అదేవిధంగా బొబ్బిలి, బొడ్డపాడులో అనేక సార్లు మేము ఒకే వేదికల మీద మాట్లాడాం. ఈ సందర్భంగా ఒక చలోక్తి ఏంటంటే, ఒకసారి బొబ్బిల్లో 4 ప్రసాదులు ఉపన్యాసకులే, ఒకసారి బొడ్డపాడులో 4 ప్రసాదులు ఉపన్యాసకులే. బొబ్బిల్లో వస్తే గంటి ప్రసాద్ గారు, చలసాని ప్రసాద్ గారు లఘు ప్రసంగకులుగా కళా ప్రదర్శనలు ఇస్తూ వంగపండు ప్రసాద్ గారు మరియు పి ప్రసాద్ని. బొడ్డపాడులోకి వస్తే ఒక గంటి ప్రసాద్ గారు మారతారు, చలసాని ప్రసాద్ గారు, వంగపండు ప్రసాద్ గారు, ఈ ప్రసాద్ మరి ఎంవి ప్రసాద్. అప్పుడు ఆ సమయంలో బొడ్డపాడులో ఆయన అన్నారు, నలుగురిని పిలిచి అక్కడ 4 ప్రసాదులు ఒకసారి మాట్లాడాం, ఎక్కడో 4 ప్రసాదులు మాట్లాడామని ఒక చలోక్తి విసిరారు. వేదిక అయిపోయాక మొత్తం 5 ప్రసాదులు 2 చోట్ల 2 4లు అయ్యారు. అందరూ వాళ్ళ భౌతికంగా లేరు, నేను తప్ప. సరే, అది వేరే విషయం. ఆ తర్వాత చివరగా ఇక 6 నెలల్లో మరణిస్తారనగా అరవిందో పోరాటంలో భాగంగా 2015 జనవరి 5వ తారీఖు నుంచి 21 వరకు దాదాపు 17-18 రోజుల పాటు అక్కయ్యపాలెం లేబర్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా వంట వార్పు జరిగినప్పుడు 4-5 సందర్భాల్లో ఆ ఉద్యమ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఆ తర్వాత 6 నెలలకి మరణించారు. అది మా మధ్య పరిచయం చేస్తున్నాను. మరోసారి చలసాని ప్రసాద్ గారికి నివాళి. అనేక ఆపరేషన్లు జరిగిన ఈ ఆపరేషను ఒక విలక్షణమైంది. ఇది ఆపరేషన్ కగార్. ఆపరేషను సైనిక ఆపరేషన్లు జరగడం అనేది భారతదేశంలో కొత్త ఏమి కాదు. అది విదేశాల్లో ఎల్టీటీకి వ్యతిరేకంగా శమణంలో జరిగింది, శ్రీలంకలో జరిగింది, పాకిస్తాన్ వ్యతిరేకంగా మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది, అవి వేరే. బంగ్లాదేశ్ విషయంలో కూడా ఆపరేషన్ బజరంగ్ ఏదో జరిగింది. పంజాబ్ విషయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. అవన్నీ డేట్ బౌండెడ్ కాదు, పలానా తేదీలో పూర్తవుతాయి అనేది కాదు. పలానా తేదీ లోపుగా 2026 మార్చి 31వ తేదీ లోపుగా పూర్తి చేసే ఒక టైం బౌండ్ కాల వ్యవధిని పెట్టిన ఆపరేషన్ ఇదే. కగార్ అనే పేరు ఒక ఏడాది క్రితం వరకు దాదాపు మన పొలిటికల్ శ్రేణులకు కూడా తెలియదు, సాధారణ ప్రజలకే కాదు. పొలిటికల్ శ్రేణులకు కూడా ఏడాది క్రితం వరకు కగార్ అనే 3 అక్షరాలు తెలియంది. ఇవాళ సామాన్య ప్రజలకు కూడా పేరు తెలిసే స్థాయికి వచ్చింది. కేవలం ఒక 6-7 నెలల్లో. మోడీ వచ్చేదాకా ఆధారీ పేరు ఎవరికో కొద్దిమంది తప్ప ఎవరికి తెలియకుండా వాళ్ళు మొత్తం సామాన్య ప్రజలకు ఎలా తెలిసిపోతుందో ఆ 3 అక్షరాల ఆధారి. అంబానీ అంటే అంతకుముందే బాంబే డయింగ్ కాలం నుంచే తెలుసు అనుకోండి, అది వేరే విషయం, ఇందిరాగాంధీ కాలం నుంచి. ఇది ఎలా తెలిసిందో ఇప్పుడు కగార్ అనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఒక టైం బౌండ్ ఆపరేషన్. ఇది రాజ్యం మోడీ ప్రభుత్వం యొక్క భాషలో మావోయిస్టులు వర్సెస్ కగార్గా ఉంటది. కానీ మావోయిస్టులతో సంబంధం లేకుండా మరొక 5 అంశాలు కగార్తో ముడిపడి ఉన్నాయి. 1 అడవులు, 2 ఆదివాసీలు, 3 పర్యావరణం,
4 కార్పొరేట్లు, 5 దేశ ప్రజలు. ఈ 5 అంశాలకు కూడా ప్రతికూలంగానో అనుకూలంగానో, నెగిటివ్గానో పాజిటివ్గానో ఈ 5 అంశాలతో కూడా ముడిపడి ఉంటాయి. బయటికి ప్రచారం చేసేది మోడీ ప్రభుత్వం చేసేది మావోయిస్టులో ముక్త భారత్, మావోయిస్టులు లేనటువంటి భారత్ నిర్మాణం కోసం కగార్ ఆపరేషన్. కానీ దానికంటే విస్తృతమైనటువంటి అంశాలు అందులో దాగి ఉన్నాయి. అవి మరుగుపరచబడి ఉంటాయి. అవి మీడియా బయటికి తీసుకురాదు. మీడియాకి ఏది అవసరమైతే అది వెలుగులోకి తీసుకొస్తుంది. ఉదాహరణకి ఒక నిర్భయ అవసరమైతే నిర్భయం తీసుకొస్తుంది, అభయ అవసరమైతే అభయం తీసుకొస్తుంది. ధర్మస్థల 100 మంది అయినా తీసుకురాదు. అది మీడియా బాధ్యత. ఆ రోజున మోడీని తేవడానికి నిర్భయ ఒక సాధనంగా మారాల్సిన అవసరం, అవినీతి ఒక అంశంగా మారాల్సిన అవసరంలో మీడియా దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. అభయ అనేది కూడా అది వెస్ట్ బెంగాల్లో గనక మమతా బెనర్జీని కూడా టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి ఉంది గనక అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ధర్మస్థల 100 మంది 400-500 మంది జరిగినా తీసుకురాదు. అది దాని వర్గ స్వభావంగా మారింది గనక మీడియా ఇవాళ ఈ ఒక్క అంశాన్ని మాత్రమే అది బయటికి తీసుకొస్తుంది తప్ప కగారుతో ముడిపడి ఉన్న మిగతా 5 అంశాలని ఈ మీడియా ప్రచారంలోకి తీసుకురాదు గనక అది ఇప్పుడు ప్రచార సాధనాలుగా ప్రత్యామ్నాయ ఉద్యమ శక్తులే వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ముందు అడవులకు వద్దాం. అడవుల విషయానికి వస్తే అడవులు అనే దాని విషయంలో కగారు యొక్క లక్ష్యం ఏంటో ముందు చెప్పాలంటే అడవుల పరిణామం చెప్పాలి. భారతదేశంలో కూడా అన్ని సమాజాల్లో వర్గ సమాజాలు మారుతూ వచ్చినా సరే బానిస సమాజం ఐరోపాలాగా భారతదేశంలో లేదు. మార్క్స్ చెప్పినట్టుగా ఆసియా తరహా ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండి దాటి వచ్చిన భూస్వామ్య సమాజానికి వస్తే ఐరోపాలాగా ఇక్కడ కూడా ఏర్పడింది. సరే చరిత్రకారులు డిడి కోశాంబి లాంటి వాళ్ళు ఎగువ నుంచి భూస్వామ్యం రుద్దబడిందా, దిగువ నుంచి వచ్చిందా, యూరోప్లో ఎట్లొచ్చింది, భారత ఉపఖండంలో ఎలా వచ్చిందా అంశాలు వేరేనా. భౌతిక సత్యం ఏంటంటే ఇక్కడ కూడా భూస్వామ్య సమాజం ఏర్పడింది. 1000 సంవత్సరాలు ఉంది. ఆ 1000 సంవత్సరాల కాలంలో అడవుల్లో వర్గ వ్యవస్థ ఏర్పడలే. వర్గ వ్యవస్థ మైదాన ప్రాంతాల్లో ఏర్పడింది, వ్యవసాయం జరిగే ప్రాంతాల్లో ఏర్పడింది తప్ప అడవుల్లో అలాంటి పరిణామం జరగలే. అడవులు సాముదాయిక అడవులుగానే ఉన్నాయి, సమిష్టి అడవులుగానే ఉన్నాయి. ఆదివాసీలు జీవిస్తున్నారు, ఆదివాసీల సొంత ఆస్తులుగానే ఉన్నాయి. వాళ్ళకి ఎవరు ఆస్తులు రాసి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ భూమి ఇంత, ఈ అడవిలో ఇక్కడి నుంచి ఫలానా ఆదివాసీకి అనేది ఎక్కడ రాసి పెట్టకపోయినా, రిజిస్ట్రేషన్ లేకపోయినా, నమోదు కాకపోయినా, లేదా గ్రామ పంచాయతీలో వాళ్ళ పంచాయతీ సమావేశంలో నీది ఎల్లది ఆధారం ఇది అని చెప్పకపోయినా సమిష్టి సామూహిక ఆస్తులుగానే అవి ఉన్నాయి. కానీ బయట బాహ్య సమాజంలో మైదాన ప్రాంతాల్లో వర్గ సమాజాలు ఏర్పడ్డాయి, పట్టణాల్లో కూడా ఏర్పడున్నాయి. ఇట్లా 1000 సంవత్సరాలు భారతదేశంలో దాదాపు అంటే కాస్త ఇంచుమించు 1000 సంవత్సరాలు ఫ్యూడల్ సమాజం కొనసాగింది. ఆధునిక సమాజం ప్రారంభమయ్యేటప్పుడు భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు కూడా ఇంగ్లాండ్లో ఇంకా భూస్వామ్య సమాజమే పునాదులే ఉన్నాయి తప్ప ఇంకా పారిశ్రామిక సమాజం రాలే, పెట్టుబడిదారు సమాజం. 1765లో మాత్రమే ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నారు. కానీ 1600 సంవత్సరంలో భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. అంటే 165 ఏళ్ళు. పారిశ్రామిక విప్లవ పునాది ఏర్పడక ముందు 165 ఏళ్ల క్రితమే భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కనుక వాళ్ళు ఫ్యూడల్ సమాజంగా ఉన్నప్పుడే వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉండగానే ఆధునిక పెట్టుబడిదారీ విధానం ముందుకు వస్తున్న క్రమంలోనే బ్రిటిష్ ఇండియా 1857 తిరుగుబాటు తర్వాత 1858లో విక్టోరియా యాక్ట్ ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ ఇండియాలో కలుపుకున్న తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ వ్యవస్థకి అనుసంధానింప చేసుకుంటూ వచ్చారు. దానికంటే ముందు 1792లోనే భూమి శాశ్వత శిస్తు నిర్ణయం ప్రకారంగా ఇక్కడున్న భూస్వామ్య వ్యవస్థ, భూస్వాముల చేతిలో ఉన్న భూముల మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం తమ అదుపు చేసుకోవడానికి ఒక ప్రారంభ ప్రయత్నం చేసింది. మార్కెట్ వ్యవస్థకి దానికి అనుసంధానించడానికి ప్రయత్నం చేసింది. బట్ అడవుల్లో మాత్రం భారతదేశ అడవుల్లో అలాంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోలేదు. అప్పటికి కూడా సమిష్టి ఆస్తి అనేది కొనసాగింది. భారతదేశ మైదాన ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థ కింద ఉన్నటువంటి భూముల్ని తన కంట్రోల్ చేయడానికి 1792 చట్టం ద్వారా
ఒక్కొక్క చట్టాలు క్రమంగా మార్చుకుంటూ వచ్చి భూమి అమ్మకానికి కూడా అమ్మకపు వస్తువుగా మార్చే ప్రక్రియకు కూడా వెళ్ళిన సమయంలో అడవుల్ని జాతీయం చేసింది. జాతీయం అంటే ప్రభుత్వ పరం చేసింది. జాతీయ కాదు, ప్రభుత్వ పరం చేసింది. ప్రభుత్వ పరం చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసింది. అంటే అడవులు ఆదివాసీల చేతుల్లో నుంచి సమిష్టి ఆస్తులుగా ఉన్న చేతుల్లో నుంచి గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయే పరిణామం అక్కడ జరిగింది. 1947 అధికార మార్పిడి తర్వాత కూడా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భారతదేశ ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. కనుక ఇక్కడ ఏదైతే వర్గాలు ఏర్పడ్డాయో ఆ వర్గాలు ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పడలేదు. అక్కడ భూస్వాములు, కూలీలు, భూస్వాములు, రైతులు అనే వాళ్ళు ఏర్పడలే, మైదాన ప్రాంతంలో ఏర్పడ్డట్టుగా. అందువల్ల అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మారిన అది ప్రభుత్వ పరమైన నిత్య జీవితంలో ఆదివాసీలకి తమ ఆస్తుల్ని పోయినట్టుగా భావన సడన్ గా హఠాత్తుగా ఒకనొక బ్యాడ్ మార్నింగ్ రోజు అట్లా ఏర్పడలే వాళ్ళకి. ఇక్కడ భూస్వామ్య సమాజంలో, బయట సమాజంలో భూములు, భూఖండాలన్నీ భూస్వాముల చేతుల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆధునిక యుగంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, మలబార్ పోరాటం, వన్నప్ర వాయిలర్ పోరాటాలు జరిగాక సాముదాయిక భూఖండాలుగా భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు ముక్కలు ముక్కలయ్యి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలుగా రైతుల చేతికి వచ్చాయి. అంటే ఆదిమ సమాజంలో సమిష్టి ఆస్తులుగా ఉన్నటువంటి భూములు భూస్వాముల పరమై 1000 ఏళ్లు భూస్వాముల చేతుల్లో భారీ భూఖండాలుగా ఉండి ఒక విష్ణువు రామచంద్రారెడ్డి దగ్గరే 1,48,000 ఎకరాలు ఉన్న సమయం. ఉదాహరణకి తెలంగాణలో చల్లపల్లి జమీందారు కానీ, లేకపోతే పిఠాపురం రాజా కానీ, మందస దొరలు కానీ, మందస రాజాలు కానీ, వెంకటగిరి రాజాలు కానీ, ముక్తాల రాజాలు, ఇలాంటి రాజాల చేతుల్లో భూములు ఉండేవి. కానీ ఆ భూములు పంపిణీ జరిగినప్పుడు ముక్కలుగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా రైతుల చేతికి వచ్చినాయి. కానీ అడవుల్లో ఈ పరిణామం జరగలేదు. అడవులన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆదివాసీలకి నేనేదో కోల్పోయాననే భావం ఎందుకు కలగలేదంటే వాళ్ళ జోలికి ఆ ప్రభుత్వాలు రాలేదు. ప్రభుత్వం ఏదో అటవీ సంపద కోసం వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఉన్న కాలంలో దానికి వ్యతిరేకంగా పోరాడిన 1947 తర్వాత ఒకేసారి స్వేచ్ఛ కోల్పోయామనే భావం ఆదివాసీలకు కలగలేదు గనక వాళ్ళేదో దానికి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాట్లు చేయాల్సిన అవసరం ముండా నాయకత్వంలో, బిర్సా ముండా నాయకత్వంలో, కొమరం భీం నాయకత్వంలో, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో బ్రిటిష్ పీరియడ్ లో ఏ పోరాటాలు చేశారో ఆ పోరాటాలు చేయాల్సిన అవసరం వెంటనే తక్షణం రాలేదు. అసలు ఏది జరగలేదని కాదు, అంత పెద్ద ఎత్తున రాలేదు. అట్లా జరుగుతున్నటువంటి కాలంలో అడవులలో ఎప్పుడైతే ప్రపంచీకరణ వచ్చిందో దాని తర్వాత మార్కెట్కి దాన్ని అనుసంధానింపు చేసుకోవాల్సిన అవసరం కూడా దానికి కేంద్రీకృత పెరిగిన తర్వాత అడవుల మీద దృష్టి పడింది. ఆపరేషన్ తర్వాత కాలంలో వచ్చిన వరకు మనకి ఆపరేషన్ గ్రీన్ అంటూ వచ్చింది. అది యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఆపరేషన్ కగారు వచ్చింది. ఇంతకుముందు కవి మిత్రులు మౌళి గారు చెప్పినట్టుగా మరో కవిత్వ ఉక్తుల గురించి మాట్లాడుతూ చెప్పి ఓడ పరాయీకరణ చెందడమే కాదు సముద్రం పరాయీకరణ చెందిందని ఒక కవిత ఉక్తిని పలికారు. అట్లనే గ్రీన్ అంట్లో అడవిలో ఉన్న ఖనిజ సంపదని ప్రైవేటీకరించడం, అడవులు ప్రభుత్వ రంగంలో ఉండడం. అడవులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదని మాత్రమే కార్పొరేట్లకు అప్పగించే విధానం గ్రీన్ అంటూ ఆపరేషన్. అది కాంగ్రెస్ యూపీఏ తీసుకొచ్చింది. మోడీ ప్రభుత్వం ఏంటంటే ఓడని ప్రైవేటీకరించడం కాదు, సముద్రాన్ని ప్రైవేటీకరించడం అన్నట్టుగా ఖనిజ సంపదని కాదు, ఖనిజ సంపదలతో కూడినటువంటి అడవిని ప్రైవేటీకరించడం అనేది. ప్రైవేటీకరణ కూడా కదా, కార్పొరేటీకరణ. ప్రైవేటీకరణ వేరు, కార్పొరేటీకరణ వేరు. గతంలో మనం ప్రైవేటీకరణ చూసాం. కార్పొరేటీకరణలన్నీ ప్రైవేటీకరణే కానీ ప్రైవేటీకరణలన్నీ కార్పొరేటీకరణ కాదు. చిన్న వాళ్ళు కూడా ప్రైవేటైజ్ చేసుకున్న చిన్న వాళ్ళకి ప్రైవేటైజ్ చేస్తే కార్పొరేటీకరణ కాదు. కానీ కార్పొరేటీకరణ విధిగా ప్రైవేటీకరణ అవుతుంది. నీళ్ళన్నీ మంచినీళ్ళు కావు, మంచినీళ్ళు మాత్రం నీళ్లు అవుతాయి. అట్లనే ఇది కూడా. అందుకనే అడవుల్ని కార్పొరేటీకరించే ఒక పద్ధతికి ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని వర్గాలు ఏర్పడ్డ దగ్గర మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పరిణామానికి
వర్గాలు ఏర్పడకుండా ఉన్న ఇంకా పాతకాలపు అంటే నేను అడవి, చింతపల్లి, పాడేరు, జంగారెడ్డిగూడెం లాంటి మైదాన ప్రాంతాలకి, మార్కెట్ ఏరియాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటలే. ఇవాళ మావోయిస్టులు ఏ ప్రాంతం మీద కేంద్రీకరించారో బస్తరు, అబూజ్మడ్ లాంటి అక్కడ వాస్తవానికి వర్గాలు ఏర్పడని పరిస్థితులు ఉన్న స్థితి అది, అక్కడ స్థితిగతులు. ఆ ప్రాంతంలో కూడా ఇవాళ మార్కెట్కి అనుసంధానించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ కార్పొరేట్లు భావిస్తున్న కాలంలో కగార్ ఆపరేషన్ అనేది ముందుకు వచ్చింది. అంటే ఇవాళ ఈ కగార్ ఆపరేషన్ అనేది లక్ష్యం అడవుల్లో ఉన్న సంపదే కాదు, అడవులతో సహా కార్పొరేట్లకి అప్పగించటం. ఈ లక్ష్యంతో ఏర్పడ్డప్పుడు వాళ్ళు బయటికి మావోయిస్టుల నుంచి విముక్తి చేసుకునే లక్ష్యంతో కగారు ఏర్పాటు చేస్తున్నామనేది అసలు లక్ష్యంలో అది 100వ వంతు కూడా ఉండదు. వాళ్ళు చెప్పేది 100వ వంతు కూడా ఉండదు. మావోయిస్టులని నిర్మూలించడం అనే లక్ష్యం కంటే 100 రెట్ల లక్ష్య శుద్ధితో, అవసరంతో, ప్రయోజనాలతో, కార్పొరేట్ల ప్రయోజనాలతో వాళ్ళు ఇది చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆదివాసీలు కూడా స్థూలంగా వర్గరహిత ప్రజలుగా ఉన్నారు. నేను స్థూలంగా అనే పదాన్ని వాడుతున్నా, మళ్ళీ దయచేసి ఎవరు అక్కడ కూడా వర్గాలు ఉన్నాయి కదా, కొంతమంది అక్కడ కూడా బలిసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే అది కూడా మైదాన ప్రాంతాలకి సమీప ప్రాంతాల్లో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. నేను అనేది లోతైన రిమోట్, భారతదేశంలో చాలా రిమోట్ అడవి కూడా చాలా ఉంది. ఇవాళ దండకారణ్యంగా చెప్పేది కానీ ఇవన్నీ అక్కడ ఇంకా స్థూలంగా వర్గరహిత సమాజమే, ఇంకా స్థూలంగా మార్కెట్ రహిత స్వామ్యమే అక్కడ ఉంది. ఆర్థిక వ్యవస్థ మార్కెట్ రహితమైంది స్థూలంగా. అసలు ఏ సరుకులు కొనుక్కోవడానికి పిప్పర్మెంట్లు కూడా లోపలికి రావటం లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. స్థూలంగా అనే పదం అందుకే వాడాను. అది సమగ్ర అర్థంలో కాదు, స్థూలంగానే అర్థం. మైక్రో లెవెల్ వేరు, మ్యాక్రో లెవెల్ వేరు, స్థూలం వేరు, సూక్ష్మం వేరు. నేను స్థూల స్థాయిలో చెప్తాను తప్ప సూక్ష్మ స్థాయిలో ఇక్కడ మాట్లాడటంలే. కనుక అలాంటి దగ్గర ఇవాళ ఆ ప్రాంతాల్లో ఒక రకమైన విముక్తి ప్రాంతాన్ని ఏర్పరచుకొని నిలదొక్కుని ఒక సుస్థిర ప్రాంతంగా ఉన్న చోట ప్రభుత్వం యొక్క కన్నుబడింది. దాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యం చాలా ముఖ్యమైనది. మావోయిస్టులను ఏరివేత లక్ష్యం కంటే వాళ్ళు సారథ్యంలో లేదా నేతృత్వంలో లేదా దర్శకత్వంలో ఆదివాసీల భాగస్వామ్యంతో నిర్మాణం చేసినటువంటి ఆ విముక్తి ప్రాంతాలని ధ్వంసం చేయడం అంతకంటే ముఖ్యమైనది వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆదివాసీలకి ఒక స్వావలంబన, ఒక ఆత్మగౌరవం, రక్షణ, భద్రత కల్పించేటటువంటిది కనుక దాన్ని ధ్వంసం చేయడం వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఒకవేళ మావోయిస్టులు నిర్మూలన తాము అనుకున్న లక్ష్యం ప్రకారం ఆ సంఖ్యలో అయిందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా దాన్ని ధ్వంసం చేయడంలో భాగంగా మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా దాన్ని ధ్వంసం చేయడం కాదు ప్రాథమికంగా మరి ప్రధానంగా. మావోయిస్టు పార్టీ విప్లవోద్యమం, భారత విప్లవోద్యమాన్ని చూసినా కూడా స్థూలంగా 4 దశలు. అది మావోయిస్టు పార్టీ సరిగ్గా చెప్పగలదు కానీ మేము బయట నుంచి, నేను ఒక వేరే ఆర్గనైజేషన్ చెందిన కానీ ఆయన పరిశీలనలో మొట్టమొదటి దశలో ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు ఉన్నా లేకపోయినా, అడవుల్ని మొట్టమొదటి మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా, మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా వర్గ పోరాట ప్రాంతాలని, విప్లవ ప్రాంతాలని నిర్మించవచ్చు అనే మొదటి దశ. తర్వాత ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాల ద్వారా మైదాన ప్రాంతాల్లో కూడా ఒక విప్లవ ఉద్యమాలని నిర్మించవచ్చు అనే దశ. దాని తర్వాత అడవుల్లో గెరిల్లా పోరాటాలని ప్రారంభించి గెరిల్లా స్థావర ప్రాంతాలుగా మార్చుకోవాలనే ఒక దశ. ఆ తర్వాత విముక్తి ప్రాంతాలను ఏర్పరచుకోవాలనే దశ 4 దశలుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే చార్ముజుందార్ ఏర్పాటు చేసిన సిపిఐఎంఎల్ ఒక దశకి, తర్వాత సిపిఎంఎల్ సిఓసి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అంటే రీఆర్గనైజింగ్ కమిటీకి ఏర్పడ్డ దశ. అవి ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలతో, అందులో భాగంగా జగిత్యాలు, సిరిసిల్లాలు, వరంగల్, అనేక మైదాన ప్రాంతాల ఉద్యమాలు ముందుకు వచ్చిన దశ అదొకటి.
మూడోది 1980లో సిఓసి పీపుల్స్ వార్ పార్టీగా మారిన తర్వాత దండకారణ్య ప్రాంతాన్ని, అడవి ప్రాంతాన్ని, భారత విశాలమైన అడవి ప్రాంతాల్లో కూడా మనం స్థావర ప్రాంతాల్ని, అదేవిధంగా గెరిల్లా పోరాట ప్రాంతాలుగా నిర్మించుకోవచ్చు దశ. ఆ తర్వాత నాలుగోది విముక్తి ప్రాంతాలను కూడా మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిన తర్వాత 2004లో విముక్తి ప్రాంతాలను కూడా ఏర్పరచుకోగలమని ఏర్పరచుకున్న ఒక దశ. 4 దశలు సింబాలిక్ గా కూడా ఆ 4 దశలకి 4 పేర్లతో ఉన్న పార్టీ కూడా ఈ పరిణామ క్రమం కూడా దానికి దాదాపుగా ఇంచుమించు అది కలుస్తుంది. అంటే ఇవన్నీ మనం చూడగలిగితే మావోయిస్టులు ఖనిజ సంపద కొల్లగొడతారేమో, ప్రభుత్వాలు కార్పొరేట్లకు అప్పగిస్తారేమో ఉద్దేశంతో అడవుల్లోకి వెళ్ళలే. పర్యావరణ ధ్వంసం అవుతుందేమో రేపు భవిష్యత్తులో దాన్ని కాపాడటానికని వెళ్ళలే. అదేవిధంగా భారతదేశ ప్రజల అడవులు కనుక రేపు ప్రజలందరూ అడవుల్ని ఏ కార్పొరేట్లకు అప్పగిస్తారు కనుక ప్రజల పక్షాన అనే లక్ష్యంతో కూడా వెళ్ళింది కాదు. ప్రధానంగా ఒక విప్లవోద్యమంలో భాగంగా, ఒక విప్లవ రాజ్య స్థాపనలో భాగంగా ఆదివాసీల్ని ఒక ఉద్యమ పునాదిగా మార్చుకోవాలని, కేవలం స్థావర రక్షణ ప్రాంతంగానే కాకుండా స్థావర ప్రాంతంగా కూడా అడవులు మార్చుకోవచ్చని, భవిష్యత్తులో విప్లవోద్యమ విజయానికి విముక్తికి ఇది ఉపయోగపడుతుందనే భావంతో ఆ రాజకీయ విధానంలో మార్క్సిజం లెనినిజం మావోఆలోచన విధానం వెలుగులో వెళ్ళింది. కానీ ఇవాళ పరిణామాలు ఏమిటంటే అనూహ్యమైన పరిణామాలు. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించాలని లక్ష్యంగా ముందుకు వచ్చినప్పుడు మావోయిస్టులు సైతం ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఈ అంబానీలు అదానీలు వస్తారు, వాళ్ళకి అప్పగిస్తారు, ఈ లోపుగా మనం దాని ప్రాంతాలు నిర్మించి వాళ్ళకి అప్పగించకుండా చేయాలనే లక్ష్యంతో వాళ్ళు వెళ్ళకపోయినా, వాళ్ళు వెళ్ళిన మార్క్సిజం లెనినిజం మావోఆలోచన విధాన రాజకీయ మార్గంలో వెళ్ళినా ఇవాళ ఒక అంతర్ దశ, ఒక ఇంటర్మీడియట్ దశ, కొత్త దశ. మావోయిస్టులు సవితం 25 ఏళ్ల క్రితం అడవుల్ని ఎంచుకున్న రోజుల్లో ఊహించని విషయాలు కూడా ముందుకొచ్చాయి. అవి ఇవాళ కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా ప్రజా సమీకరణకి వాటిని కూడా ఉపయోగించుకోవాల్సిన కొత్త అవసరం ఏర్పడింది. ఆ రోజున విప్లవోద్యమమే ఏకైక కర్తవ్యంగా లక్ష్యంగా వెళ్ళినప్పటికీ ఇవాళ అదనపు సమస్యలు కూడా, అదనపు అంశాలు కూడా జోడించబడే విస్తృతమై ఈ ఉద్యమం కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించే అవకాశాలు ఏవొచ్చినాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం, ఇంతకుముందు రివేరా గారు అన్నట్టుగా అందరినీ ఐక్యంగా సమిష్టిగా కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది కేవలం రెవల్యూషనరీ లెఫ్ట్ పార్టీలే కాదు, పార్లమెంటరీ లెఫ్ట్ పార్టీలతో సహా ప్రజాస్వామిక పార్టీలు, దేశభక్తియుత పార్టీలు, భారతదేశంలో గ్రీన్ పార్టీలు లేవు కానీ ఓ జర్మనీలో లాగా, ఇటలీలోగా, యూరప్లో లాగా మనకి గ్రీన్ పార్టీలు లేకపోయినా గ్రీన్ ఉద్యమ శక్తులు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే పర్యావరణ శక్తులు, వాటన్నిటి కూడా కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం కొత్త భౌతిక విస్తృతమైన ప్రాతిపదిక ఇక్కడ ఏర్పడుతున్నది. అసాధారణమైన త్యాగాలు ఇవాళ మావోయిస్ట్ పార్టీ చేస్తున్నది. ఇంతకుముందు రివేర్ గారు చెప్పినట్టుగా హింస అనేది అది మనం ఊహించనంత ఒక హింసాత్మక ధోరణి అనేది ఇవాళ మనం చూస్తున్నాం. ఏ లాకప్లో చూసినా, ఏ పోలీస్ స్టేషన్ లాకప్లో చూసినా రాత్రులు చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి. 77 ఏళ్ల తర్వాత భారతదేశంలో మనం ఆ కేకలు వింటున్నా, అవి కూడా దాటి లాకప్పుల నుంచి తెనాల్లో రోడ్ల మీదకి కూడా బహిరంగంగా 3rd డిగ్రీ పద్ధతులు వస్తున్న పరిస్థితి ఉన్నా, ముఖ్యంగా మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టే కగార్ ఆపరేషన్ లో భాగంగా దండకారణ్యంలో ఇవాళ ముందుకు వచ్చినటువంటి నిర్బంధం సాధారణమైన నిర్బంధం కాదు, చాలా అసాధారణమైంది. అసాధారణమైన నిర్బంధం ఎలా వచ్చిందో దాన్ని ఎదుర్కోవడంలో కూడా అసాధారణమైన చైతన్యాన్ని, సాహసాన్ని, మానసిక సంసిద్ధతని వాళ్ళ మావోయిస్ట్ పార్టీ ప్రదర్శిస్తున్నది. ఆ పార్టీ శ్రేణులు కూడా ఆ సాధారణమైనటువంటి మానసిక సంసిద్ధతని ప్రదర్శించడం మామూలు విషయం కాదు. ఇవి వాళ్ళ సోషల్ మీడియా పోరాటాలు చేసి, రోడ్ల మీద ధర్నాలు, 2 గంటలు 3 గంటల ధర్నాలు, 4 గంటలు రాస్తారోకోలు చేసి, పోరాటాలు చేసి, రోజు మనకు కనపడే ఉద్యమకారులు ఏదైనా కాస్త నిర్బంధాలు అనుభవించవచ్చు. కానీ ఈ నిర్బంధాలకి ఆ నిర్బంధాలకి పోలిక పెట్టడానికి కూడా వీల్లేదు.
నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా, ఉప్పు కర్పూరానికి ఎంత తేడా ఉందో, రెండు తెలిపైనప్పటికీ, రెండు నిర్బంధాలు అయినప్పటికీ అంతా ఉంది. ఈ అసాధారణమైన నిర్బంధాన్ని ఎదుర్కొని నిలబట్టం, ముఖ్యంగా 25-30 సంవత్సరాలు బట్టి పార్లమెంట్లో మహిళలకి 33% రిజర్వేషన్ల గురించి ఏదైతే చెప్పారో ఈ సోకాళ్ళు పార్లమెంటరీ పార్టీలు దాన్ని ఈ రోజు చేయలేదు. కానీ ఇవాళ అమరులైన వాళ్ళలో 33% మహిళలు దాటారు. ఇది మామూలు విషయం కాదు. ఈ రోజు కూడా డ్వాక్రా వాటిల్లో మాత్రమే మహిళల రోడ్ల మీదకి వచ్చే రోజుల్లో నిజమైన ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం కోసం జరిగే రాజకీయాల్లో మహిళల సంఖ్య ఈనాటికి ఉద్యమాల్లో, ఆ మామూలు ఉద్యమాల్లో, పార్లమెంటరీ ప్రజాస్వామిక ఉద్యమాల్లో కూడా 10% కూడా మహిళలు రాని రోజుల్లో ఒక అసాధారణమైన త్యాగానికి సిద్ధపడి ప్రాణార్పణలు చేయడంలో, అసువులు పాయడంలో 33% దాటిపోవడం అంటే ఇది ఒక కొత్త ప్రక్రియ, కొత్త ప్రయోగం. ఇవన్నీ కూడా వృధా పోవు. అందులో ఏమైనా అనూహ్యమైన దాడి వచ్చినప్పుడు, అనూహ్యమైన దాడి వస్తే అనూహ్యమైనటువంటి నష్టాలు కూడా ఉంటాయి. అసాధారణమైన నిర్బంధాలు వేరు, అనూహ్యమైన నిర్బంధాలు వేరు. అసాధారణమైన నిర్బంధాలన్నీ అనూహ్యమైన నిర్బంధాలు కావు, కానీ అనూహ్యమైన నిర్బంధాల్లో అసాధారణమైన నిర్బంధం సహజంగా ఉంటది. 1946 జూలై 4వ తారీఖు దొడ్డి కొమరయ్య మరణం తర్వాత ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం, 1948 సెప్టెంబర్ 13 పోలీస్ యాక్షన్ వరకు, అంటే నెహ్రూ పోలీస్ దాడి చేసే వరకు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు మొత్తం 4000 మంది అమరవీరులు, అందులో 15-20% మంది మాత్రమే నిజాం వ్యతిరేక పోరాటంలో 26 నెలల్లో ఉన్నది. కానీ 1948 సెప్టెంబర్ 13 తర్వాత 1951 అక్టోబర్ 21వ తారీఖు సాయుధ పోరాట విరమణకి మధ్యలో, ఆ కాలం అది 37.5 నెలల కాలం, ఇది 26 నెలల కాలం. నిజాం వ్యతిరేక పోరాటం 26 నెలల కాలం అయితే నెహ్రూ ప్రభుత్వ పోలీస్ యాక్షన్కి వ్యతిరేకంగా 50,000 సైన్యం ఒక తెలంగాణ మీద ప్రయోగించినప్పుడు 3,500 మంది మరణించారు, మొత్తం 4,000 మందిలో. అది అనూహ్యమైన, అసలు ఏం ఊహించలేదని కాదన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ. ఊహించింది కానీ 50,000 సైన్యంతో దాడి చేస్తుంది ఇంత భయంకరంగా అని ఊహించలేకపోయింది. ఏదో నెహ్రూ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిజాంతో కుమ్మక్కవుతుంది, తప్పనిసరిగా దాడి జరుగుతుందని ఊహించిన 50,000 సైన్యంతో అత్యాధునిక వాహనాలతో తెలియనప్పుడు, ఆ అనూహ్యమైన దాడి జరిగినప్పుడు కొన్ని అసాధారణమైన త్యాగాలు, అనూహ్యమైన త్యాగాలకు కూడా పార్టీ చేయాల్సి వచ్చింది. అవును, అట్లాంటి ఒక సందర్భంలో వస్తాయి. జర్మనీలో కూడా 1917 నవంబర్ 7వ తారీఖు నాడు రష్యాలో విప్లవం విజయవంతం అయితే ఏడాది ఒక్క రోజుకి 1918 నవంబర్ 8వ తారీఖు నాడు విప్లవం అంచుల్లోకి బెర్లిన్ విముక్తి కాబోయే చివరి నిమిషంలో ఫెయిల్ అయినప్పుడు ఆకస్మికంగా అనూహ్యమైన నిర్బంధం వచ్చింది. అది కూడా అనూహ్యమైంది ఆ నిర్బంధం. అట్లా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక్కొక్కసారి అనూహ్యమైన నిర్బంధాలు, మనం అంచనా వేయలేనటువంటి అసాధారణమైన నిర్బంధాలు వచ్చినప్పుడు అసాధారణమైన నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. అది కూడా అసహజంలో సహజం, సహజంలో అసహజంగా భావించాలి, పూర్తి అసహజమే అనకూడదు వాటిని. అందుకని అట్లాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డ సమయంలో ఇవాళ మావోయిస్టులు పార్టీ కూడా తన సెంట్రల్ కమిటీ సభ్యులను సంఖ్యాకంగా కోల్పోయింది. తన రాష్ట్ర కమిటీల స్థాయి, మిలిటరీ జోన్ లో ఉన్న మిలిటరీ సైనిక కమిటీల్లో ఉన్న వాళ్ళు చాలా మందిని కోల్పోయింది. అది నిజమే. అయితే అసాధారణంగా నష్టపోయిన కారణంగా విప్లవోద్యమం దానివల్లే మొత్తం అంతరించిపోతుంది అనుకోవడం సరికాదు. అయితే ఈ అసాధారణమైన వచ్చినప్పుడు అది సమీక్ష చేసుకుంటుంది. ఎవరైనా దాన్ని నిర్వహించే వాళ్ళే సమీక్ష చేసుకోవాలి. దానికి నిజాయితీగా చిత్తశుద్ధితో ఆ పార్టీ నడిపే ఉద్యమాన్ని, నిర్బంధాన్ని వ్యతిరేకించే శక్తులు చిత్తశుద్ధితో వాళ్ళు అసాధారణ త్యాగాలు చేస్తుండని మానసికంగా, రాజకీయంగా బలపరుస్తూ సంఘీభావం ప్రదర్శించే వాళ్ళు సూచనలు చేయవచ్చు. అది సూచనలు అనేది సహేతుకమైన సూచనలు చేయవచ్చు. కానీ
ఇది నువ్వు చేసింది తప్పు, నువ్వు అది చేసి ఉండాల్సింది, ఇది చేసి ఉండాల్సింది అని చెప్పి తీర్పులు ఇచ్చే అధికారం ఎవరికి లేదు. కేవలం ఎవరైతే ఆ త్యాగాలు చేసి, ఎవరైతే ఒక 15-20 సంవత్సరాలు కష్టపడి ఆ జనతల సర్కార్ని నిర్మించుకున్నారో, ఎవరైతే ఆదివాసీల్లో అచేతనులుగా ఉన్న ఆదివాసీ హృదయాల్లో మమేకమై వాళ్ళ విప్లవోద్యమానికి తీర్చిదిద్ది ఒక మొదట గెరిల్లా పోరాట ప్రాంతాలుగా, తర్వాత విప్లవ స్థావర ప్రాంతాలుగా, తర్వాత విప్లవ విముక్తి ప్రాంతాలుగా ఎవరు మార్చుకున్నారో ఆ పార్టీ మాత్రమే దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, మంచి చెడులు ఉన్నాయా, మనం ఇంకా అంచనా సరిగ్గా వేయలేకపోయామా అని వాళ్ళు చేసుకోవాల్సినటువంటి మాత్రమే, అది మాత్రమే నిజమైనటువంటి సమీక్ష అవుతుంది. అందుకని ఆ సమీక్ష వాళ్ళు చేసుకుంటారు. కానీ ఎవరు బయట నుంచి తీర్పులు చెప్పడం అనేది కాదు. నిష్కర్షగా నిర్మోహమాటంగా మోడీ ప్రభుత్వ దాడిని వ్యతిరేకించడం మాత్రమే ఇక్కడ చేయాల్సింది. అదేవిధంగా పర్యావరణం విషయంలోకి వస్తే, ఇవాళ పర్యావరణం విషయం కూడా చాలా కొత్త కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కార్ల్ మార్క్స్ కాలంలో పర్యావరణం ఇలాంటి పరిస్థితి లేదు. అయినా 150 ఏళ్ల క్రితం ప్యారిస్ కమ్యూన్ తర్వాత కార్ల్ మార్క్స్ ఒక విషయంలో జర్మనీలో 2 పార్టీలు, 2 కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటై గోరా అనే ప్రాంతంలో కలిపి ఒకే పార్టీకి ఏర్పడ్డప్పుడు తన అనుచరుల లీబ్నిక్ లాంటి వాళ్ళు కూడా తమకు తెలియకుండా ఆ ఐక్య పార్టీ మీద సంతకం పెట్టినప్పుడు ఒడంబడిక మీద మార్క్స్ అంటనే గోరా కార్యక్రమం ఒక పరిశీలన పుస్తకం రాస్తూ సమస్త సంపదలకి శ్రమశక్తి మూలం అనేదాన్ని కాదు, ప్రకృతి కూడా అని చెప్తాడు. అంటే శ్రమశక్తి మాత్రమే మూలం కాదు, ప్రకృతి కూడా సమస్త సంపదలకు మూలమని. చాలా అద్భుతమైన ఆవిష్కరణ అది మార్క్స్ది. ఆనాడుకి వాస్తవానికి ప్రకృతి మీద అంత దాడి లేదు, కానీ వాళ్ళ ప్రకృతి మీద దాడి ఉంది. ఇవాళ టాటా బిర్లా లాంటి వాళ్ళు కంటే కూడా అంబానీ ఆదాని ఇంటి వంటి వాళ్ళు త్వరగా శతకోటీశ్వర్లు, సహస్ర కోటీశ్వర్లు, $1 ట్రిలియన్ అధిపతులు ఎందుకు అవుతున్నారు? ప్రకృతిని కొల్లగొడుతున్నారు. ఇసుక రెడీమేడు ముడి సరుకు, ఒక సరుకు ఎవరు తయారు చేశారు? ఇసుకని ప్రకృతిలో సహసిద్ధంగా ఎట్లు వచ్చింది. ఆ తర్వాత దానికి ట్రాన్స్పోర్ట్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చు అవుతాయి తప్ప ఈ బట్టలు తయారే కంపెనీలో బట్టలు తయారు చేయడానికి శ్రామికుల శ్రమశక్తి కావాలి. ఈ మైక్ తయారు చేయాలన్నా, చెక్క తయారు చేయాలన్నా, సిమెంట్ తయారు చేయాలన్నా, లేదా ఐరన్ తయారు చేయాలన్నా ఫ్యాక్టరీలో శ్రమశక్తి అవసరం శ్రామికులది. ఇసుకకి ఎవరు తయారు చేయక్కర్లే, ప్రకృతిలో సహసిద్ధంగా వస్తుంది. కనుక ఇసుకని కొల్లగొడితే అత్యధిక లాభాలు వస్తాయి, అతి తక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలు వస్తాయి. అదే బట్టల్లో అంత లాభం రాదు, వస్తుంది లాభాలు, కానీ పని గంటలో 4 గంటలు శ్రామికులది కొల్లగొడితే 4 గంటలది కార్మికుడికి 4 గంటలది వేతనం ఇస్తే 4 గంటలది కొల్లగొడతాడు. కానీ ఇసుకకి ఇవాళ ప్రకృతిని కొల్లగొట్టే కాలంలో అడవుల్ని దురాక్రమించడం అనేది, అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించడం అంటే రెడీమేడ్గా ఉన్న సంపదని వాళ్ళకి అప్పగించడం, ప్రకృతి నుంచి నేరుగా కొల్లగొట్టడం. అది ఒక బట్టలాగా, ఒక చెప్పుల్లాగా, ఒక కళ్ళజోడులాగా దాని తయారీకి ఒక ఉత్పత్తి విధానం లేకుండా హఠాత్తుగా రెడీమేడ్ సంపద కొల్లగొట్టే ఒక విధానం వచ్చింది. అందుకే మార్క్స్ గోరా కార్యక్రమం పరిశీలనలో కూడా శ్రమశక్తే కాదు ప్రకృతి కూడా సంపదలకు మూలం అని చెప్తాడు. ఇవాళ అదే మనకు కనిపిస్తుంది. ప్రకృతి ఒక విధ్వంసకరమైన దాడికి గురవుతున్న కాలం. అది సముద్రాలు కానీ, అది మత్స్యకారులకు ఎఫెక్ట్ కానీ, భూములు కానీ, గనులు కానీ, కర్మాగారాలు కానీ, చివరికి అడవులు కానీ. ఇవాళ అడవుల విషయానికి వస్తే భారతదేశంలో 9 కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఇవాళ మావోయిస్టులు పనిచేసే ప్రాంతంలో అందులో 4 కోట్ల ఎకరాలు ఉన్నాయా, 3 కోట్ల ఎకరాలు ఉన్నాయా అని వేరు భాగం. కానీ దేశం మొత్తంలో అడవులు కలిపి కన్యాకుమారి నుంచి కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వరకు 9 కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఇవాళ అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీల్లో కూడా ఓల్డ్ యూరప్ లో ఒక 4 దేశాలు ఓల్డ్ యూరప్ కి మూలం: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. అదేవిధంగా పోర్చుగల్, స్పెయిన్ కూడా ఒకప్పుడు అగ్రరాజ్యాలే. 15-16 శతాబ్దంలో మొదటి అగ్రరాజ్యాలు ఫ్రాన్స్, స్పెయిన్, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్.
తర్వాత కాలంలో అమెరికా, రష్యా వచ్చి యుఎస్ఎస్ఆర్, నాట్ రష్యా వచ్చాయి, అది వేరే భాగం. కనుక ఈ దేశాల్లో కూడా ఇవాళ ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలో 30 నుంచి 35% మధ్యలో వాళ్ళ దేశ విస్తీర్ణాల్లో అడవులు ఉన్నాయి, 3వ వంతుకు పైగా. ముఖ్యంగా ఇటలీలో 34.5% ఉన్నాయి. అమెరికాలో కూడా చాలా అడ్వాన్స్డ్ అగ్రరాజ్యమైన అమెరికా, పారిశ్రామిక దేశమైన అమెరికాలో కూడా ఇవాళ 33-32% ఉన్నాయి అడవులు. ఇవాళ భారతదేశంలో 21%. వాస్తవానికి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ భాగాలు కాకుండా మిగతా ఉన్న ఇవాళ భారతదేశంలో 40% అడవులు ఉన్నాయి. ఇవాళ కేవలం 21%. ఇది మనకి భారతదేశానికి ఊపిరితిత్తి అడవులు. ఊపిరితిత్తి లాంటి అడవి మీద అడవిని వాళ్ళు అప్పగించాలని ప్రయత్నం చేస్తాను అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి. వాళ్ళు ధ్వంసం చేస్తారు అడవుల్ని. వాళ్ళు పోక్లైనర్లతో, బుల్డోజర్లతో అడవులన్నిటి కూడా తమ సొంత ఆస్తిగా మార్చుకేసుకుంటే రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఒక ఊపిరితిత్తి దెబ్బతింటది. ఇప్పటికే పర్యావరణం దెబ్బతినుంది. భారతదేశంలో అనుకోకుండా గ్రీన్ పార్టీలు, గ్రీన్ ఉద్యమాలు లేవు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా ఇవ్వాల్సినంత దానికి ప్రాధాన్యత ఇస్తున్నాయా లేదా అది సమీక్ష చేసుకోవాల్సిన విషయం. కానీ ఇవాళ గ్రీన్ ఉద్యమాలు, గ్రీన్ శక్తులను కూడా కలుపుకోవడానికి ఒక పునాది ఉంది కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా ఉద్యమించడంలో. ఆదివాసీల విషయం వస్తే ఇప్పటి వరకు ఏ ఆదివాసీలు అయితే అడవులు ఇంకా క్షేమంగా రక్షణగా ఉన్నాయో, సరే బ్రిటిష్ కాలంలో మొండా లాంటి వాళ్ళు, అల్లూరు లాంటి వాళ్ళు పోరాడే నిజాం కాలంలో కూడా కొమరం భీం లాంటి వాళ్ళు పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నా ఇవాళ అడవుల్లో ఎంతో కొంత వాళ్ళు సాపేక్షికంగా భద్రంగానే బతుకుతున్నారు. ఇంతకు ముందు గ్రీన్ అంట్ వచ్చాక వాళ్ళకి అభద్రత ప్రారంభమైంది. ఇప్పుడు కగార్ ఆపరేషన్ వచ్చాక జీవన్మరణ సమస్యగా మారింది. గ్రీన్ అంట్ ఆపరేషన్ లో గిరిజనులని బయటికి గెంటేయడం లక్ష్యం కాదు. గిరిజనుల తరపున పోరాడే శక్తుల్ని బయటికి గెంటేసి గిరిజనులని ఆ ఖనిజ సంపదని కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియకు ఉపయోగపడే కూలీలుగా మార్చుకోవడం అన్నట్టు లక్ష్యం. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆదివాసీలకి జీవన్మరణ సమస్యగా మారుతుంది కగార్ ఆపరేషన్. భద్రత మాత్రమే కాదు, మనుగడకు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే అడవులు మావోయిస్టు రహిత అడవులు కాదు, ఆదివాసీ రహిత అడవులుగా మార్చే లక్ష్యం కూడా ఇందులో భాగంగా ఉంది. అందుకని వాళ్ళు యంత్రాలతో మాత్రమే ఖనిజ సంపద తోవి తీసుకోవచ్చు అడవుల్లో. దానికి డ్రైవర్లు, పోక్కలైన డ్రైవర్లు, ఇలాంటి డ్రైవర్లు ఉంటే చాలు. లేదంటే ఏదైనా ఇంకా కొద్దిమంది అవసరమైతే మన కూలీలను బయట నుంచి తెచ్చుకోవచ్చు. రెడీమేడ్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళ దేశవ్యాప్తంగా. ఇప్పటికే మనకి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ కూలీలకు కూడా జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల నుంచి వస్తున్న పరిస్థితి ఉన్న ఈ కాలంలో అది ఎలాగో దొరుకుద్ది. కనుక మావోయిస్ట్ రైతు అడవులు కాదు, ఆదివాసీ రైతు అడవులు కూడా అవసరమైతే మార్చాలనే లక్ష్యంతో కగార్ ఆపరేషన్ చేసింది. కనుక ఇది చాలా విస్తృతమైన ఉద్యమంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అడవుల్లోకి మావోయిస్టులు వెళ్ళింది అడవి సంపద కొల్లగొట్టడానికి కాదు, ఆ డబ్బు తెచ్చుకొని ఏదో ఇంద్రభవనాలు కట్టుకోవడానికి కాదు, అక్కడేదో ఏసీ మందిరాలు నిర్మాణం చేసుకోవడానికి కాదు, ప్రాణార్పణకి సిద్ధపడి వెళ్తున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కావాల్సిన అవసరం లేదు. కానీ ఉంది అంటున్నారంటే హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండా వేరే ఉందని అర్థం. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల ఆస్తి అది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా ఎప్పుడైతే ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఏర్పరిచిందో, 1947 తర్వాత కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా మారిందో, ఇవాళ మిగిలిపోయిన 9 కోట్ల ఎకరాల భూముల అడవులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి. దీన్ని రేపు కార్పొరేట్లకు అప్పగిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో ఉండదు, మ్యూజియంలో వస్తువుగా మారిపోద్ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది. అందువల్లనే ఫారెస్ట్ ఆస్తులు అంటే 140 కోట్ల మంది ప్రజల ఆస్తులు. భారతదేశ ప్రజల ఊపిరితిత్తే కాదు, ఆస్తి కూడా భారతదేశ ప్రజలదే. ఆదివాసీల అడవుల్ని దేశ ప్రజల అడవులుగా మార్చివేసింది ప్రభుత్వాలు. సరే, అది అందులో ఉన్న పురోగమనం ఏంటి, తిరోగమనం ఏంటి మరొక భాగం. ఆదివాసీల సమిష్టిగా ఆదివాసీలు అనుభవించే అడవుల్ని
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ద్వారా దేశ ప్రజల ఆస్తులుగా మారినప్పుడు దేశ ప్రజలుగా మారినవి గనక ప్రగతిశీల అంశం అందామా? ఆదివాసీల సమిష్టి ఆస్తుల్ని 140 కోట్ల మందికి అప్పగించారు గనక తిరోగమన? అది వేరే విషయాల సమీక్షలోకి వెళ్దాం. కానీ ఇవాళ దేశ ప్రజల ఆస్తి, అది సమిష్టి ఆస్తి. అందుకని కేవలం ఆదివాసీ రైత, మావోయిస్టు రైత అడవులుగా మార్చడం అంటే భారతదేశ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం, ప్రజల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న 9 కోట్ల ఎకరాల భూమిని కబ్జా చేయడం గనక దానికి వ్యతిరేకంగా విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని నడపడానికి అవకాశం ఉంది. మావోయిస్టులు ఓ 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద 1980 తర్వాత పీపుల్స్ వార్ పార్టీకి ఏర్పడ్డాక అంతకుముందు జగిత్యాల అనుభవాలతో, ఇదే కాదు మనం అటు కూడా వెళ్ళి స్థావర ప్రాంతాలు కూడా ఏర్పరచుకోవాలని లక్ష్యంతో వెళ్ళిన రోజున ఈ కగార్ ఆపరేషన్ ఊహించలేదు, అంబానీల ఆదాయాలకు అప్పగించేది ఊహించలేదు, గ్రీనట్లు కూడా ఊహించలేదు. కానీ అది విప్లవం కోసం, భారతదేశ విముక్తి కోసం, విప్లవ రాజ్య స్థాపన కోసం వెళ్ళినప్పటికీ ఇవాళ విప్లవ రాజ్యం కేంద్రంగానే కాకుండా ఇవాళ గ్రీను అంటే ఆదివాసీలు మనుగడ ఉండాలని కోరే రకరకాల శక్తులు, రకరకాల శ్రేణులు కలిసి వచ్చేదిగా, పర్యావరణాన్ని కోరుకునే శక్తులన్నీ కలిసి వచ్చేదిగా, కార్పొరేట్లను వ్యతిరేకించే శక్తులన్నీ కలిసి వచ్చేదిగా, ముఖ్యంగా దేశ ప్రజల ఆస్తులు దేశ ప్రజలకే ఉండాలని కోరుకునేటటువంటి శక్తులన్నీ కలిసి వచ్చే ఒక విస్తృతమైన ఉద్యమంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాంటి ఉద్యమాన్ని మార్చుకోవడానికి ఆ స్థాయిలో, ఆ స్థితిలో సాంద్రత, గాఢత, విస్తృతి కలిగిన ఒక విశాలమైన ఉద్యమంగా మార్చుకోవడానికి ఒక భౌతిక ప్రాతిపదిక ఉంది గనక ఆ వైపున ఆలోచించి ఆ వైపున ఈ ఉద్యమాన్ని నడిపే విధంగా మావోయిస్టు పార్టీతో సహా ప్రజాస్వామిక, లౌకిక, విప్లవ, వామపక్ష శక్తులన్నీ కూడా సమిష్టిగా వేదిక మీదకి వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందని చలసాని ప్రసాద్ గారికి మరొకసారి నివాళి అర్పిస్తూ ఆయన స్మృతిలో ఈ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని కోరుతూ ముగిస్తున్నాం.